నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగులకు అందించవలసిన సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం బాధాకరం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్. దివ్యాంగులకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని జనసేన పిఎస్సి చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు అంశాల గురించి దివ్యాంగులు మనోహర్కి వివరించారు. దివ్యాంగులు చెప్పిన సమస్యలన్నింటినీ విని మనోహర్ రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని దివ్యాంగుల పరిస్థితి గురించి ఆలోచించే సమయం ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందించడం సబబు అని పేర్కొన్నారు. సమాజంలో వారు గుర్తింపు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దివ్యాంగుల పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనోహర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. చాలా బాధాకరం. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి కనీసం 3 చక్రాల బండ్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి సరైన రీతిలో అందలేదు. అదే కాకుండా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్లు కూడా 23వ వార్డులో ఒక దివ్యాంగులు ఉన్నారు. అతను చెప్పిన మాట పెన్షన్ కూడా తీసేశారు. కేవలం ఒక ఇల్లు ఉందనే నేపంతో కొంతమందికి ఏమో ఆటో దోలుకునే వాళ్ళకి ఆటో మీ సొంతంగా ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని విషయం ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా దివ్యాంగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పార్టీల పరంగా మనం సేవలు చేస్తూనే ఉంటాం, అనేక సందర్భాల్లో వాళ్ళని ఆదుకుంటూనే ఉంటాం. కానీ వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి కల్పించే విధంగా, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, ప్రైవేట్ కార్యాలయాల్లో కానివ్వండి, వాళ్ళకి పని చేసుకునే విధంగా, ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. చాలామంది కంప్యూటర్ ఆపరేటర్స్గా వాడచ్చు, కాల్ సెంటర్స్లో వాడచ్చు వాళ్ళని. కాకపోతే వాళ్ళకి ఆ ధైర్యం, ఆ అవకాశం కల్పించే విధంగా స్పందించాలి. సో స్పందించలేని ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇస్తున్నాం కదా అని చేతులు దులుపుకుంటే సరిపోదు. రేపటి రోజున ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ 6,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చాం. రాబోయే రోజుల్లో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. పెరిగిన ధరలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం రాకపోగా ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎంతోమంది ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కోటా ఉంటుంది. ఆ కోటాని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. సో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలి. వాళ్ళ బిడ్డలను చదివించే విధంగా కూడా ఒక పథకం తీసుకొచ్చాం. అది కూడా సంపూర్ణంగా జరిగే విధంగా మా వంతు ప్రయత్నం రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా మేము ఈ వర్గాన్ని కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్యాయమే జరిగింది. సుమారుగా వికలాంగులు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి 6 లక్షల మంది పెన్షన్లు పోయినాయి. అర్హులైన వికలాంగులకు కూడా ఈ పెన్షన్లు తొలగిస్తున్నారు. అదేవిధంగా పెళ్లి కానుక కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పెళ్లి కానుక సరిగ్గా ఇవ్వలేదు. 10వ తరగతి పాస్ అవ్వాలి అని కొత్త రూల్స్ పెట్టి, కొత్త నియమాలు పెట్టి వికలాంగుల యొక్క పెన్షన్లు తీసేస్తున్నారు. అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటింది, 300 యూనిట్లు దాటింది అని చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమాలను అయితే మూలన పడేసిందో అటువంటి గత టీడీపీ హయాంలో ఎటువంటి వికలాంగులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారో వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా మన యొక్క నాదెండ్ల మనోహర్ గారి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మన ఒక తెనాలి నియోజకవర్గంలోనే మన ఒక ఉమ్మడి అభ్యర్థి మరి మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. కావున
మరి తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెద్దవారు అందరూ కూడా వచ్చి మరి మనోహర్ గారిని కలిసి మరి మేము కూడా మా వంతు మీకు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేయడం కోసం మేము అందరం వచ్చి ఉన్నాం. మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన దివ్యాంగులకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో అప్పుడు ఆయన చేసింది మాకు దివ్యాంగుల పెన్షను 1500 నుంచి 3000 చేశాడు. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇచ్చాడు. చదువుతో సంబంధం లేకుండా కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఈ ఒక్క ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా దివ్యాంగులు పెళ్లి కానుక కాదు, పెన్షన్ కాదు, ఒక్కటి కూడా ఇవాళ అన్నీ కూడా దివ్యాంగులు మొండి చేయి చూపించాడు. దివ్యాంగులు 95,000 మంది దివ్యాంగుల పెన్షన్ తీసేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అలాగే మరి ఈ ఒక్క ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలంటే నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా మనందరం కూడా సైకిల్ గుర్తుకి ఏడైతే పోటీ చేస్తారో ఆడ కూడా అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. అమర్తిలూరు మండలం కోరుతాడిపరు గ్రామంలో నక్క ఆనంద్ బాబు తనయుడు నక్క అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి నక్క ఆనంద్ బాబుని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కోరుతాడిపర్రు గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్లు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి దువాలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీదని, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు విశేష సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పెమ్మసాని చంద్రశేఖర్, నాదెళ్ల మనోహర్లు అన్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నిమిషాలు నాకు కూర్చోండి అన్నట్లు ఒకసారి. اهدنا الصراط المستقيم فذلك يومئذ الله أكبر الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله. తర్వాత 10 నిమిషాలు మాట్లాడుతారు. इसे समझ में नहीं आ على محمد عبدك ورسولك وعلى المؤمنين والمؤمنات والمؤمنين كما يا الله जो या Allah पैदा फरमा हमारे सिख प्रोग्राम में समझ में आता है चल ओके రండి.
రమ్మనండి నువ్వు వచ్చానా మరి కేక్ పెడితే కట్ చేయడానికి రాకుండా వెళ్ళి బిజీ అయిపోయిందా అంట. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మైనారిటీలను గుర్తించినటువంటి నాయకత్వం ఏదైనా ఉంది అంటే ఆనాటికి స్వాతంత్రం వచ్చి 37 సంవత్సరాలు అయినా కూడా ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి నిధులు ఏర్పాటు చేసి అంతేకాకుండా మీ అందరికీ తెలుసు గతంలో మనం ఏదైతే మేము ఈ హిందువులు ఏ రకంగా కాశీ గురించి అనుకుంటామో హజ్ యాత్రకి ముస్లింలు ఆ రకంగా అనుకునే హజ్ యాత్రకి పోవాలంటే ముంబై వెళ్ళాల్సిన పరిస్థితి. మన ముంబై వీధుల్లో మనకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి నుంచి హైదరాబాద్ పట్టణంలో హజ్ యాత్రకు పోవడానికి మొట్టమొదటిగా హజ్ హౌస్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది అని చెప్పి అందరూ. అలాంటి అల్లర్లు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడినటువంటి ఏకైక పార్టీ భారతదేశ రాజకీయాల్లో అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మీ అందరికీ ప్రాధాన్యత కల్పించే విధంగా గతంలో మీ అందరికీ తెలుసు గుంటూరు పట్టణంలో మొట్టమొదటిగా 1983లో బొడే ఖాన్ గారికి సీట్ ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత లాల్జాన్ బాషా గారిని ఎంపీగా చేయడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి అందరికీ మనం చేస్తాం. మతపరమైనటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనే ఒక ఆలోచన కలగచ్చు. వాళ్ళకి మనకు ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి మోడీ గారు మరలా 3వసారి ఈ యొక్క భారతదేశానికి ప్రధాని అవబోతా ఉన్నాడు. మన రాష్ట్రం చూస్తే ఈ రోజున 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినందుకు అప్పులు పాలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో అది అక్షరమాలలోనే కాకుండా అప్పుల వైపు కూడా ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరి మీద ఈ రోజున 3 లక్షల రూపాయలు మన నెత్తి మీద భారం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల్లో మనం కూడా చక్కగా అందరూ కూడా చదువుకొని పైకి రావాలి, ఉద్యోగాల్లో ఉండాలి, పరిశ్రమలు ఏర్పరచుకోవాలి, స్వయం ఉపాధికి నాంది పలకాలి. ఎక్కడుందండి రోటీ కపడా మకాన్ ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడుంది దుల్హన్ కార్యక్రమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడుంది రోషిని కార్యక్రమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆఖరికి రంజాన్ తోఫా కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే పండగ వస్తే పండగ రోజున కడుపు పేదవాడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ రోజున రంజాన్ తోఫాని మనం ఏర్పరిస్తే ఏమైపోయింది ఆ రంజాన్ తోఫా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా ఇది ఇచ్చే ప్రతిఫలం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. इसी तरीके से आप सब लोगों को मैं इस वक्त में बोलना चाह रहा हूँ, बनाली में जो भी अपन करेंगे मुसलमान भाई आप लोग जिस तरीके से अपनी ईदगाह में या मस्जिदों में मदरसा में शादी खाने के लिए जो भी करना चाहते हैं हम आपके साथ हैं. अगर आपको कोई भी तकलीफ देने की कोशिश की है बहुत आगे आपसे भी आगे रहते कदम बढ़ा के आपको तकलीफ नहीं आए जैसा हम सब लोग आपके साथ रहते हैं. जिस तरीके से आलमगढ़ राजा साहब पिछले 5 साल में उन्होंने थोड़े अभिवृद्धि कार्यक्रम जो करे उसको आप सब लोग जो है एक देश के वजह से सामने ले जाइए. और काफ़ी चीज़ें हैं जो करना है तेनाली को और अभिवृद्धि करके आगे ले जाएंगे. साथ में घनश्याम संचय के साथ भी है. आप सब लोग किसी भी आके आपके पास गलत फहमी में और कुछ बोलना चाहे तो हुकूमत की तरफ से भी पार्टियों की तरफ से भी सारे आवाम में गलतियां फैलाने की कोशिश करते हैं. मगर चंद्रबाबू नायडू साहब या पवन कल्याण साहब తెలుగుదేశం पार्टी जनसेना पार्टी कभी भी एक ही चीज़ पे अपन आगे जाते हो जो है हर एक को अपन प्यार और मोहब्बत से देखे अच्छे काम करने के सामने जाने की कोशिश हम जरूर करेंगे. आप सब लोग को और एक बार रमजान मुबारक बोलते जो भी ऑर्गेनाइज करें अपने पार्टियों की तरफ से अपने सब लीडरों को
बहुत बहुत शुक्रिया सर। मैं और एक बार शरीफ साहब को तेनाली आने की मैं इन्विटेशन दे रहा हूँ, क्योंकि उनका जो एक्सपीरियंस है। ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ పండగ ఎందుకు వచ్చింది అంటే పేదరికం కానీ ఆకలి కానీ ఎలా ఉంటుందో అవి లేని వాళ్ళకి తెలియజేయడం కోసం వచ్చినటువంటి పండుగ ఈ రంజాన్. ఎందుకంటే ఇంత ఉపవాసం ఉన్నప్పుడు ఒక నిష్ఠతో ఇది చేసినప్పుడు మనలో సహనం పెరుగుతుంది, ఒక పట్టుదల పెరుగుతుంది, ఓపిక, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటి అన్ని గుణాలను రిపీటెడ్గా ప్రజలకు గుర్తు చేసేటువంటి పండుగ రంజాన్. ఇలాంటివి అన్ని మతాల్లో కూడా ఉంటే బాగుండేది. బట్ రంజాన్ ద్వారా నేను కూడా ఇవన్నీ కొన్ని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీ అందరితో కలిసి భోజనం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇంతకుముందు నాకు ఎప్పుడు ఇంతగా నేను ముస్లిం సోదరులతోటి గడిపిన టైం లేదు. బట్ ఇప్పుడు అన్నీ తిరుగుతా చూస్తూ ఉంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు గుణాలు నాకు అన్నీ తెలుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కలిసి చేస్తున్నందుకు నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అంటే నేను రాజకీయాలు ఇది పండగ సందర్భం కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు, ఏమి అనుకోవద్దు. బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనే దానికి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆ రోజు వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఒక అభ్యర్థిగా ఎంపిక చేసి ఆ రోజు కూర్చోబెట్టారు అంటే అది ఎంత గొప్ప విషయమో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. तो आज के दिन मुसलमान का वोट बहुत कीमत है. मुसलमान भी बहुत ख्यालात में सूझ में है कौन सा पार्टी को वोट देना. तो ऐसा हालात में हमें मद्देनजर रखते हुए जो बेहतरीन तरक्की के रास्ते में लेके जाने वाली हुकूमत है, हमारी बहबूदाई, हमारी तरक्की, हमारा इल्म, बच्चे के इल्म के लिए, हमारे रोजी रोटी के लिए जो पार्टी हमारे को साथ देती है उसको हमें साथ देने का कोशिश करना. मैं 40 साल से తెలుగుదేశం पार्टी में रुकन बन के मैं काम कर रहा हूँ. मैं हर एक इलेक्शंस में देखते आया हूँ. मैं हर इलेक्शंस में और इलेक्शंस के बाद जो हुकूमत रहती थी हमारी తెలుగుదేశం पार्टी की, वो हुकूमत में भी पूरे मेन अरकान में मैं उसमें जदोजहद करते आया, साथ देते आया, उसमें शामिल होते आया. तो मोहतरम बुजुर्ग दोस्तों, खास करके తెలుగుదేశం पार्टी गरीबी गुर्बत में ऐसे मुसलमानों को बहिबुदाई के लिए, भलाई के लिए, तरक्की के लिए, इल्म के लिए और रोज़गार के लिए, हर चीज़ के लिए महरम करना, उसके साथ देना, बहुत सारे काम अंजाम पहुँचाना हुआ. इस वास्ते मोहतरम दोस्तों, खास करके 2014 से लेकर 2019 तक का जो తెలుగుదేశం पार्टी हुकूमत रही, तो हुकूमत में चंद्रबाबू नायडू साहब के हिसाब के वज़ीर आला रहने को जो मुख्यमंत्री थे उनके दौर में తెలుగుదేశం पार्टी तकरीबन 3,000 करोड़ रुपए का वेलफेयर स्कीम से एजुकेशन में रहने, मस्जिदों को तामीर करने, शादी खाने. ఇప్పుడు ఒక చిన్న విరామం.